ప్రైజ్ లార్డ్ అండి. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈరోజు ఎలా ఉన్నారు? బాధపడుతున్నారా? ఏ విషయంలో అయినా దుఃఖముతో బాధపడుతున్నారా? ఈరోజు మీకు ఒక మంచి వాగ్దానం దేవుడు కీర్తనలు 22-24 వచనం నుంచి చెప్తున్నారు. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించను. మనం బాధపడేటప్పుడు, మనం ఏడ్చేటప్పుడు చాలా మందికి నచ్చకపోవచ్చు. మనము కృంగిపోయినప్పుడు, వీక్గా ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, డిప్రెస్డ్గా ఉన్నప్పుడు చాలామంది మనల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో, కానీ మన దేవుడు మన బాధను తృణీకరించడు. మనం ఏడుస్తూ ఉంటే లేచి వెళ్ళిపోయే టైప్ కాదు. కొన్నిసార్లు మరి ముసలితనంలో వృద్ధులు కూడా మరి గమనిస్తూ ఉంటే, మరి వారి బాధలో ఉన్నప్పుడు, నొప్పులో ఉన్నప్పుడు, భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు సొంత వారే, రక్త సంబంధులే మరి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. నాకు భారం వస్తుందేమో, వీరి యొక్క భారం నా మీద పడుతుందేమో అనుకుంటా ఉంటారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే, భారం చూసి భయపడి పారిపోయే టైప్ కాదు. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన వచ్చినప్పుడు బాధ పారిపోవాల్సిందే, ఆయన వచ్చినప్పుడు బరువు భారము పోవాల్సిందే, సంఖ్యలు విడిపోవాల్సిందే, బంధకాలు విడిపోవాల్సిందే. బాధను దేవుడు ఖచ్చితంగా నీ నుండి, నీ యొక్క జీవితం నుండి తీసివేయడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటున్నాడు. అందుకే ఆదికాండం 41:51 మరి యోసేపు జీవితంలో యోసేపు ఒక సాక్ష్యం చెప్తూ తన మొదటి కుమారుడు పుట్టినప్పుడు ఒక మాట చెప్తా ఉంటున్నాడు. ఏంటంటే, నా దేవుడు అయిన యెహోవా దేవుడు ఏం చేశాడంటే, నా తండ్రి ఇంటి వారిని మర్చిపోయే చేశాడు, నా బాధను మర్చిపోయే చేశాడు, నేను నా నష్టాన్ని, నా దుఃఖాన్ని మర్చిపోయే చేసి నాకు ఎంతో చక్కని కుమారుని ఇచ్చాడు. కాబట్టి అతనికి మనషే అని పేరు పెడతాను. మనషే అంటే అర్థం ఏంటంటే మరచుట. నన్ను బాధను మర్చిపోయి అంత గొప్ప బ్లెస్సింగ్ ఇచ్చాడు అంటున్నాడు. ఈరోజు నీ కూడా నీ బాధ ఏదైతే ఉందో ఆ బాధని నేను తుడిచివేస్తాను, ఆ బాధ తీసివేస్తాను అనట్లేదు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నీకున్న బాధను తీసివేయడానికి నేను ఒక బ్లెస్సింగ్ని పంపిస్తాను, ఒక ఆశీర్వాదం ఇస్తాను. ఆశీర్వాదం ఎలాంటిదంటే, నీకున్న సమస్త బాధలు మర్చిపోయేంత దీవెన, సంతోషం నేను దయచేస్తాను. ఇప్పటి వరకు నువ్వు పొందుకున్న ఆ బాధ, శ్రమ, దుఃఖము, నలిగిపోవడము, విరిగిపోయిన జీవితం ఈరోజు దేవుడు కట్టే, ఈరోజు దేవుడు బాగు చేసి, ఈరోజు దేవుడు నీకు సంతోషాన్ని మరలా దేవుడు నీకు దయచేయనై ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో బాధపడుతున్నారు? నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? నా భర్త నన్ను వదిలేశాడు అనుకుంటున్నారా? నా భార్య నా మాట వినట్లేదు, నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు అని నువ్వు బాధపడుతున్నావా? లేక పిల్లలు ఏ మాత్రము మరి నేను దుఃఖపరుస్తున్నారే కానీ సంతోషపరచట్లేదని బాధపడుతున్నావా? జాబ్ ఊడిపోయిందని బాధపడుతున్నావా? లేక జాబ్లో నీకు మనశ్శాంతి లేదు, ఒత్తిడికి గురవుతున్నావు, నువ్వు బాధపడుతున్నావా? ఏ విషయంలో నువ్వు బాధపడినా నీ బాధను ఆయన తృణీకరించట్లేదు. అది చిన్నదైనా, గొప్పదైనా, పెద్దదైనా, సిల్లి బాధ అయినా కూడా దేవుడు దాన్ని దృష్టించి నీ మొరను ఆలకిస్తున్నాడు. నీకు ఆయన తోడుగా ఉన్నాడు, తన ప్రజలకు ఆయన తోడుగా ఉంటాడు. యోసేపుని చూసిన దేవుడు బాధని మర్చిపోయేంతగా సుఖాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, సందడిని, సమృద్ధినిచ్చాడు. అన్నీ ఒకటేసారి దేవుడు దయచేశాడు. ఈరోజు నీవు కూడా సిద్ధపడు. నీవు ఊహించని రీతిలో దేవుడు నిన్ను సంతోషపరచబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ, గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ హ్యాపీ. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ వాగ్దానం ఎత్తి పట్టుకుంటున్నాం నాయన. నువ్వు బాధపడి వారి యొక్క బాధను నువ్వు తృణీకరించవు, అసహించుకోవు నాయన. ప్రభా తండ్రి, ప్రతి ఒక్క బాధను చూసి విడిపించడానికి, అయ్యా వారిని బలపరచడానికి, వారిని అన్ని విధాలుగా ఆనందపరచడానికే చూస్తావు నాయన. ఈరోజు ఏ విషయాల్లో బాధపడుతున్నారు, ఆ బాధను కొట్టి వేయడానికి ఒక ఉన్నతమైన గొప్ప బహుమానం, గొప్ప బ్లెస్సింగ్ని నువ్వు దయచేస్తున్నావు అని నమ్ముచు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. యు హర్డ్ మీ అగైన్ అండ్ అగైన్ ఐ విల్ టెల్ యూ, గాడ్ ఈస్ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ. ఏ బాధలు ఉన్నారో ఆ బాధను చూసి ఆయన ఏ మాత్రము అసహించుకోవట్లేదు. ఆ బాధ నుండి విడిపించడానికి హీ సెండింగ్ యూ అ బ్లెస్సింగ్. కాబట్టి ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్ బాక్స్లో ఆమెన్ అని పెట్టండి. అలాగే మీ యొక్క ప్రేయర్స్ని కూడా మీరు పెట్టచ్చు. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ ఓవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఓవర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, ఏ వాగ్దానం గురించి ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రేయర్ని కూడా మీరు రాసి పెట్టచ్చు. కొంతమంది చదివే వారు కూడా చదివి మీతో పాటు ప్రార్థన చేస్తారు. ఓకే, సో సీ యు టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే అహెడ్. ప్రైజ్ ది లార్డ్.